ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే సంచలనం రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ ఎవరో మనకు తెలుసు. ప్రశాంత్ కిషోర్ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే ప్రశాంత్ కిషోర్ మొన్న మధ్య టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన విషయం కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పీకే టీం చేసిన ఈ సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ ఈసారి అధికారంలోకి రాబోతుందో చాలా చక్కగా అంకెలతో సహా వివరించింది ప్రశాంత్ కిషోర్ టీం. జిల్లాల వారీగా ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. శ్రీకాకుళం మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. వైసీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉందని పీకే టీం తేల్చింది. టీడీపీ జనసేన 9 స్థానాలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు ఉంటే వైసీపీ కేవలం 3 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 6 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని పీకే సర్వే తేల్చింది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే మొత్తం అక్కడ 15 స్థానాలు ఉంటే కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుందని, 13 చోట్ల టీడీపీ జనసేన గెలుపు బావుట ఎగురవేస్తుందని తేల్చింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 19 స్థానాలు ఉన్నాయి. అక్కడ కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఇక్కడ గెలుచుకోబోతోందని, మిగతా 17 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 స్థానాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని సర్వే తేల్చింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పీకే సర్వే ఏం చెప్పిందంటే మొత్తం అక్కడ 15 స్థానాలు ఉంటే 1 స్థానంలో మాత్రమే వైసీపీ గెలుస్తుందని, మిగతా 14 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని పీకే సర్వే తేల్చింది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం అక్కడ 16 స్థానాలు ఉన్నాయి. ఈ 16లో 2 మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుందని, మిగతా 14 ఏవైతే ఉన్నాయో ఆ 14 అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని పీకే సర్వే తెలిసింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 17లో కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. మిగతా 16 అన్నీ కూడా అంటే ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసిందనమాట. 16 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు బావుట ఎగురవేయబోతుందని ఈ సర్వే తేల్చేసింది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. 12లో 2 మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని, మిగతా 10 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని పీకే సర్వే తేల్చింది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరులో మొత్తం 10 స్థానాలు ఉంటే ఆ 10లో 3 వైసీపీ గెలుచుకుంటుంది. 7 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతోందని పీకే టీం తేల్చేసింది. ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే ముందుగా అనంతపురం చూద్దాం. అనంతపురంలో మొత్తం 14 స్థానాలు ఉంటే అక్కడ కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. మిగతా 12 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని తేల్చేసింది. ఇక ఉమ్మడి చిత్తూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14లో 4 మాత్రమే వైసీపీ గెలుచుకోబోతోంది. మిగిలిన 10 చోట్ల కూడా టీడీపీ జనసేన గెలుపు బావుట ఎగురవేయబోతోందని పీకే టీం తేల్చింది. ఇక కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా. ఇక్కడ మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10లో 5 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది. మిగతా 5 స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని పీకే సర్వే తేల్చింది. ఇక్కడ కొంత మెరుగైనటువంటి ఫలితం కనిపిస్తుంది. సీఎం సొంత జిల్లా కాబట్టి సగం వైసీపీకి వెళుతున్నాయి, సగం తెలుగుదేశం జనసేనకు వెళుతున్నాయి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 14 ఉంటే 14లో 4 మాత్రమే వైసీపీ గెలుచుకోబోతోందని, మిగతా 10 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని ఈ సర్వే తెలిసింది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా చేసినటువంటి సర్వే 2024 జనవరి మొదటి వారంలో చేసినటువంటి సర్వేకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మొత్తం గెలుచుకోబోయే స్థానాల విషయానికి వస్తే వైసీపీ కేవలం 32 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంటుందని, మిగతా 143 ఏవైతే ఉన్నాయో 143 స్థానాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకుని విజయ బావుట ఎగురవేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోతోంది టీడీపీ జనసేన కూటమేనని ప్రశాంత్ కిషోర్ టీం తేల్చింది.